Hello guys, welcome to TeluguTech 2.0 Live Like a Technology. ఈ వీడియోలో ఏదైతే iQOO 7 5G 7 అండ్ 7 లెజెండ్ మొబైల్స్ అనేది జస్ట్ బిఫోర్ ఈ రోజు లాంచ్ అవ్వడం జరిగిందనమాట. సో చాలా రోజుల నుంచి వివరించుకుంటూ వస్తున్నారు ఈ మొబైల్స్. సో తక్కువ ప్రైస్ లో ఎక్కువ పెద్ద ప్రాసెసర్ తోటి ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి ఉందో ప్రాసెసర్ ని 40,000 లోపే తీసుకొస్తానని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే iQOO 7 5G డ్యూయల్ చిప్ మాస్టర్ అండ్ మాస్టర్ ఇన్సైడ్ iQOO 7 లెజెండ్ అని చెప్పేసి 2 ఎడిషన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ iQOO 7 గురించి, తర్వాత iQOO 7 ఏదైతే లెజెండ్ ఉందో సో రెండింటి గురించి తెలుసుకుందాం అనమాట. సో మేజర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ 7 లెజెండ్ చూసుకున్నట్లయితే 39,990 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైస్. మాన్స్టర్ ఇన్సైడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఏదైతే వీళ్ళు బిఎండబ్ల్యూతో కొలాబరేట్ అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి మొబైల్ ఇదనమాట. సో మనకి వెనకాల చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి రెడ్, బ్లాక్, బ్లూ కలర్స్ కొంచెం డిఫరెంట్గా వైట్ కలర్లో తీసుకొని రావడం జరుగుతుంది. సో మే 1 నుంచి సేల్ ఉంటుందన్నమాట. సో 40,000 అంటే దాదాపు 3,000 37,000కు వస్తుంది మనకు ఆఫర్ అనేది. సో ఫ్లాట్ 2,000 ఆఫ్ విత్ అమెజాన్ కూపన్స్ అని చెప్పేసి ఒక ఆఫర్ నడుస్తుంది. 3,000 రూపీస్ ఐసిఐసి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ప్రీ ఆర్డర్ సేల్స్ కి నడుస్తుంది అనమాట. ఎఫెక్టివ్ ప్రైస్ డ్యూరింగ్ ద ప్రీ ఆర్డర్ ఓన్లీ స్టార్టింగ్ 34,919 అని చెప్పేసి తీసుకొని రావడం జరుగుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఏదైతే హైయెస్ట్ క్వాల్కామ్ ప్రాసెసర్ ఉందో 888 ప్రాసెసర్ దాంతో రావడం జరుగుతుంది లెజెండ్ ఎడిషన్. సో ఇక ట్రక్ డిజైన్ ఏదైతే ట్రక్ డిజైన్ ఉందో దాంతో తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక గేమింగ్ ఫోన్ లెక్క తీసుకొని రావడం జరుగుతుంది. 120 హెర్ట్స్కి సంబంధించిన AMOLED డిస్ప్లే ఉండడం జరుగుతుంది. 300 హెర్ట్స్కి సంబంధించినటువంటి టచ్ శాంప్లింగ్ రేట్ తోటి ఈ మొబైల్ రావడం జరుగుతుంది. ఇక 66 వాట్స్కి సంబంధించినటువంటి ఫ్లాష్ ఛార్జ్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఛార్జింగ్ కూడా అరౌండ్ తక్కువ టైంలోనే ఫుల్ ఛార్జ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకు రేర్లో ఏదైతే వెనకాల సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండడం జరుగుతుంది. 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో స్టేబుల్ కెమెరాస్ వీడియోస్ని అయితే తీయొచ్చు మనం. లెజెండరీ ట్రక్ డిజైన్ అండ్ iQOO BMW M మాన్స్టర్ ప్రీమియం పార్ట్నర్ అని చెప్పేసి తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీట్స్ ద ఇన్నోవేషన్ అని చెప్పేసి రాశారనమాట. సో iQOO 7 లెజెండ్స్ ఇన్ ద విన్నర్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డిజైన్ అవార్డ్ అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కటింగ్ ఎడ్జ్ డిజైన్ అని చెప్పేసి. సో మనకి చాలా స్లిమ్గా ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఫోను. సో ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ యాంటిట్యూడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదే బిగ్గెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 830K+ స్కోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎన్హాన్స్డ్ LPDDR5 ర్యామ్ రావడం జరుగుతుంది. మళ్ళీ అలాగే UFS 3.1 స్టోరేజ్ తోటి రావడం జరుగుతుంది. డ్యూయల్ సిమ్ 5Gకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. CPU పర్ఫార్మెన్స్ కూడా ఏదైతే 865 ప్రాసెసర్ ఉందో దానితో కంపేర్ చేసినట్లయితే 25% ఇంక్రీజ్ చేశారని చెప్పేసి. GPU పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 862 కంపేర్ చేసినట్లయితే ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ప్రీవియస్గా ఉందో దాంతో కంపేర్ చేసినట్లయితే 35% ఇంక్రీజ్ చేసినట్టు చెప్తున్నారు. సో డాటా ఫ్రమ్ ద క్వాల్కామ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక 120 హెర్ట్స్ డిస్ప్లే ఇవన్నీ చూసాం మనం. HDR10+ సపోర్ట్ రావడం జరుగుతుంది. ఇక బ్రైట్నెస్ కూడా చూసుకున్నట్లయితే 300 నిట్స్గా ఉండడం జరిగింది. సో ఇక గేమింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఫుల్ ఛార్జ్ ఇన్ 22 మినిట్స్ ఓన్లీ. సో 4000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. దీనికి మనకు 22 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ 0 to 100 చేస్తుందని చెప్పేసి వీళ్ళు, ఫుల్ ఛార్జ్ అంటే అదే కదా, సో ఫుల్ ఛార్జ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. సో 22 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అంటే సో బ్యాటరీ డ్రైన్ అయిపోతుందన్న ప్రాబ్లము లేదు. ఒకవేళ 10 నిమిషాలు టైం దొరికినా సరే ఈజీగా 50% వరకు మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో కూలింగ్ టెక్నాలజీ కూడా అప్ టు 14 లోయర్ CPU టెంపరేచర్ అండ్ అప్ టు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి డ్యూయల్ మానిటర్ టచ్ అని చెప్పేసి. సో ఇది దీనికి 4D గేమ్ వైబ్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సౌండ్ విత్ ద డ్యూయల్ స్పీకర్స్. సో 48 మెగాపిక్సెల్ ఐఎస్ మెయిన్ కెమెరా అండ్ ఏదైతే 13 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి సూపర్ వైడ్ యాంగిల్ మ్యాక్రో చిప్ అండ్ 13 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి 50 mm
పోర్ట్రేట్ లెన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో 3 కెమెరాల్లో చూసుకున్నట్లయితే ఒకటి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ సెకండరీ అండ్ 13 మెగాపిక్సెల్ సెకండరీ ఇవ్వడం జరిగింది అనమాట. సో పిక్సెల్ షాట్స్ కూడా కొన్ని శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో డిఫాల్ట్ మోడ్ అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ కూడా మనకు బెటర్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు వీడియో శాంపిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి లెజెండరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే నార్మల్ వర్షన్ ఏదైతే 7 5G ఉందో దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో స్టార్టింగ్ ఫ్రమ్ 32,000 అనమాట. ప్రీ ఆర్డర్ స్టార్ట్స్ ఫ్రమ్ May 1st అండ్ దీని డిజైన్ చూసుకున్నట్లయితే నార్మల్గా ఉండడం జరిగింది. దీనికి కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో దీంట్లో ఒక కెమెరా మాత్రం మిస్ చేశారనమాట ఏదైతే లెజెండరీ ఎడిషన్లో ఉందో. సో దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే 870కి సంబంధించినటువంటి 5G ప్లాట్ఫామ్ ఏదైతే 888కి లోయర్ వేరియంట్ ఉందో సో దాంతో తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ డిస్ప్లే చిప్ కూడా బెటర్గా ఉంటుంది అనమాట. ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అని చెప్పేసి కొంతగా తీసుకొని రావడం జరిగింది. 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ప్లస్ కాకపోతే ఇంట్లో కొంచెం బ్యాటరీ పెద్దగా ఉంటుంది. సో 4400 అనుకుంటాను, ఒకసారి చెక్ చేద్దాం. 128కి సంబంధించిన AMOLED డిస్ప్లే అండ్ ఫీచర్స్ అన్ని సేమ్. 48 మెగాపిక్సెల్ సంబంధించిన ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ అండ్ లేయర్ ఏదైతే ఫుల్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉందో దానికి సంబంధించింది కూడా ఉంటుందన్నమాట. సో దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే 862 CPU 10% అండ్ స్పీడ్ని కూడా బెటర్ చేశారు. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ అనమాట. సో దీంట్లో బెటర్గా వస్తున్నటువంటి ఫ్యూచర్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు ర్యామ్ ఏదన్నా ఎక్కువ కావాలనుకుంటే ఆటోమేటిక్గా మనకు స్టోరేజ్ ఉంది కదా దాంతో దాని నుంచి ర్యామ్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మనకి ఏదైనా ర్యామ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే ల్యాక్ ఆఫ్ ర్యామ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఏదైతే స్టోరేజ్ ఉందో దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకు దీనికి క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఎక్స్టెండెడ్ ర్యామ్ అని చెప్పేసి. సో ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అండ్ సో 128 డిస్ప్లే ఇవన్నీ మనకు 30 minutes ఇచ్చారు దీనికి. మరి ఎందుకో 100% ఛార్జింగ్ 30 minutes, ఎందుకంటే దీంట్లో మనకి 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 400 mAhని ఛార్జ్ చేయడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి 8 minutes ఎక్కువ తీసుకుంటుంది లెజెండ్తో కంపేర్ చేసినట్లయితే. సో ఛార్జర్ టెక్నాలజీ మాత్రం సేమ్ అనమాట. సో ప్రాసెసర్ కెమెరా అండ్ బ్యాటరీ మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఈ రెండిట్లో. సో మిగతా అన్ని సేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డిజైన్ కూడా మేజర్గా డిజైన్ కూడా మేక్ మ్యాటర్. సో దాంట్లో BMWకి సంబంధించినటువంటి ఒక ట్రక్ డిజైన్ తోటి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇవి iQOO 7కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇదైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది మనకి. సో లో ప్రైస్లో 40,000 బిలో రేంజ్లో మనకు 888 ప్రాసెసర్ అంటే అది మామూలు విషయం కాదు. సో 870 ప్రాసెసర్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో గైస్ బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ యూ కెన్ చూస్ ద చాయిస్. సో ఇది ఈ వీడియో iQOO 7 మీద. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు టెక్ 2.0.